అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనము. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనములో ప్రభువైన యేసు మన పక్షమున ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయుటకు సిద్ధముగా ఉన్న ఉత్తరవాది అని చదువుచున్నాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనంలో కూడా వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు, ఆయన బాగుగా వారి వ్యాజ్యమును కడముట్టించును అని చదువుచున్నాం. దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలు తమ శత్రువులచే చెరపెట్టబడి ఉన్నారు. వారి శత్రువులు వారిని బాధించిరి, వారిని పోనిచ్చుటకు సమ్మతించలేదు. కానీ దేవుడు వారి విషయమై జోక్యం కలుగజేసుకొని ఆయన బలమైన శక్తిచే వారిని చెరలో నుండి బయటకు రప్పించెను. అదేవిధముగా మనము ఏదైనాను పాపములో శోధనలో పడినప్పుడు శత్రువు దాని నుండి మనల్ని బయటకు రానివ్వడు. మన తెలివి చేత, బైబిల్ జ్ఞానము చేత మనము జయించగలమని తలంచెదము, కానీ జయించలేం. మనం ఈ రీతిగా దేవుని అడగవలెను, ప్రభువా, ఇది నా బలహీనత, నా పతనము, దయతో నా పక్షమున విజ్ఞాపన చేయుము, నన్ను సాతాను హస్తముల నుండి విడిపించుము. విశ్వాసముతో మనం ప్రభువు యొక్క ప్రధాన యాజక పరిచర్యను ఎడతెగక కోరుకొనవలెను. నిత్యము జీవించు మన ప్రభువైన యేసుక్రీస్తు మన పక్షమున వాదించి మన తప్పిదములన్నింటి నుండి మనలను విడిపించును. ఆయన లేకుండా మనము ఏమీ చేయలేమని గుర్తించవలను. మనము ఆయన పరిపూర్ణతలోనికి వచ్చే వరకు ఆయన విజ్ఞాపన పరిచర్యపై ఆధారపడవలను. ఆ ఉద్దేశము నిమిత్తమే ఆయనకున్నదంతయు మన కొరకు ఇచ్చివేసి ఉన్నాడు. తన స్వరక్తముతో మనలను కొన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 16వ వచనములో నేను పరిశుద్ధులను, మీరును పరిశుద్ధులయుండుడి అని చెప్పుచున్నాడు. కనుక మనము ఆయన పరిపూర్ణతలోనికి వచ్చుటకు ఆయన విజ్ఞాపన పరిచర్య మనకు అవసరం. పాత నిబంధన కాలంలో యాజకులు ఎన్నో వేల బలులను అర్పించిరి, కానీ వారు చేసిన ఈ పరిచర్య ద్వారా ఎవరునూ పరిపూర్ణతలోనికి రాలేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం. అయితే అవి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన బలికి ఒక ఛాయ వలె ఉన్నవి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవుని యాజకునిగా అబ్రహామునకు ప్రత్యక్షమై పరలోక ఆహారమును అతనికి తెచ్చెను. అదే అతనిని శోధన కాలంలో బలపరిచింది. కానీ అబ్రహామును పరిపూర్ణతలోనికి తెచ్చుటకు అతడు సహాయం చేయలేకపోయాను. మన ప్రభువైన యేసుక్రీస్తు దున్నబడుటకు లేదా విరువబడుటకు శరీరమంతటిని ఇచ్చుట ద్వారా మరియు మన నిమిత్తము మరణమును జయించుట ద్వారా ఇప్పుడు మన పరలోక ప్రధాన యాజకుడయ్యను. ఆయన ద్వారా మనము పరిపూర్ణతలోనికి తీసుకుని రాబడితిమి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24, 25 వచనములు. ఆయన పరిపూర్ణమైన ఒక్క బలి ద్వారా, ఆయన పరిపూర్ణత ద్వారా మనలను తన పరిపూర్ణతలోనికి తీసుకొని వచ్చెను. మనం పడిపోయిన ప్రతి సమయమున విరిగిన హృదయముతో, దీనత్వముతో ఆయన యొద్దకు వెళ్ళగలం. ఆయన ప్రధాన యాజకత్వము ద్వారా మనలను పైకి లేపును. అనగా మనము ఎల్లప్పుడూ పాపము చేయుచూ ఉండవలనని కాదు, కానీ మన మానవ హద్దుబాట్లను గుర్తించి ఆయన యాజకత్వ పరిచర్యపై ఆధారపడవలెను.